కృపా సింహాసనం వద్ద ప్రభువు కూర్చున్నాడు. కృప కలిగిన వాడు వెళ్ళి, తండ్రి నాకు ఈ కష్టం ఉంది అంటే ఆ సమయానికి తగిన సహాయం దేవుడు చేస్తాడు. కృప కలిగి మనము ఆయన కృపా సింహాసనం నందుకు వెళ్ళి, తండ్రి నాకు ఈ కష్టం ఉంది అంటే ఆ సమయానికి తగిన సహాయం ఆయన చేస్తాడు. అంతేగాని బాగా తాగి ఊరంతా అప్పులు చేసి, ప్రభా నీ కృప నాకు దయచేయి, నేను ఈ సింహాసనం దగ్గరికి వచ్చిన అప్పులు తీర్చు అంటే నీకు ఆయనకు సంబంధమే లేదు. నీకు వేరే దేవుడు ఉన్నాడు. వాడెవడోడు? నల్లగా ఉంటాడు, కొమ్ములు ఉంటాయి, నాలిక బయట ఉంటుంది, కోరలు ఉంటాయి. అసలు వాడి కంటికి కనిపించడు, చాలా వికారంగా ఉంటాడు. మన పేరు మరి మీకు బాగా తెలుసునే, మన పేరేమి? సాతాను. వాడు. కాబట్టి దేవుని కలిగిన బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు, వాళ్ళ మీద కృప నిలిచి ఉంటుంది. వాళ్ళు ధైర్యముగా కృపాసింహాసనమునొద్దకు వెళ్ళి ప్రభుని అడిగితే సమయానికి తగిన సహాయము దేవుడు దయచేస్తూ ఉంటాడు. దేవుడు అన్యాయస్తుడు కానీ మనము కృప కలిగి ఉందుముగాక.